ఏదైతే వారణాసి మూవీలో ప్రమోషన్ భాగంగా కూడా రాజమౌళి గారు అదే చేయడం జరిగింది. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. తోడు అతను ఎక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండండి, స్టేజ్ మీద చేసిండు, ఆడియన్స్ ముందు 1000 మంది పిల్లలు. మరి మీ అట్లాంటి పిల్లలు మాట్లాంటి వాళ్ళు అందరం చూస్తాం, మరి మీ అట్లాంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు ఆ గ్రూప్లో. మీకు అందరికి ఆయన ఏం మెసేజ్ ఇస్తుండు? మరి ఇన్నాళ్ళు నీ సక్సెస్ అప్పుడు నువ్వు మెచ్చుకున్నావా దేవుణ్ణి? ఈ భగవంతుడు నా వెనకుండి నడిపిస్తుండే, నాకు ఇన్ని రివార్డ్స్ వచ్చినాయి, నా మూవీస్ ఇన్ని సక్సెస్ అయినాయి అని అన్నావా? ఎక్కడన్నా ఓపెన్గా చెప్పినావా? చెప్పలేదు. ఎమోషనల్గా ఫీల్ అయ్యి నాకు ఏదో బాగా వచ్చింది, నేను మాట్లాడేస్తా అంటే మాట్లాడే వాళ్ళు ఉంటే మేము రాముడి మీద కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు, కృష్ణుడి మీద కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. మేమైతే ఆయన అన్న వ్యాఖ్యల మీద మేము పోలీస్ కంప్లైంట్ చేసినాము. పాపులారిటీ కోసమే వానరసేన ముందుకు వచ్చింది అని అనుకుంటున్నారు, మీరేమంటారు? అనుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో హిందూ దేవుళ్ళ పైన సెటైర్లు వేయడము, వాళ్ళ ఫిలిమ్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి తక్కువ చేసి మాట్లాడడం చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే వారణాసి మూవీలో ప్రమోషన్ భాగంగా కూడా రాజమౌళి గారు అదే చేయడం జరిగింది. దానికి సంబంధించి వానరసేన, మన రాష్ట్రానికి చెందిన వానరసేన కూడా ఇప్పటికే కేసు ఫైల్ చేసింది. అసలు దాంట్లో భాగంగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అసలు కేసు ఎందుకు ఫైల్ చేశారు అని తెలుసుకుందాం. మనతో పాటు వానరసేనకు సంబంధించినటువంటి సభ్యురాలు ఉమారెడ్డి గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అసలు అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా మంది వానరసేన ఇప్పుడు కనిపించింది, ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళింది, చాలా మంది కూడా హిందూ మతానికి సంబంధించి చాలా సార్లు కామెంట్స్ ఇలాగే చేశారు అని చాలా మంది అంటున్నారు. దానికి మీరేమంటారు? నమస్కారం అమ్మా. ఆడియన్స్కి అందరికీ నమస్కారం. నా పేరు ఉమారెడ్డి, నేను వానరసేన మహిళా సభ్యురాల్ని. మా వానరసేన సంస్థ 2017లో స్టార్ట్ అయింది. మీరు ఈ గూగుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు హిస్టరీ కనిపిస్తుంది. వానరసేన ఇంతవరకు ఏ ఇష్యూస్ మీద కేసు ఫైల్ చేసింది అంటే మేము అన్ని చట్టానికి లోబడే చేస్తుంటాము, ప్రయత్నాలు చేస్తుంటాము. మేము చేసిన ఇష్యూస్ అన్నీ మీకు తెలిసిపోతుంది. ఇవాళ కొత్తగా కాదు మేము చేసేది. సరే, ఇదే మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిండ్రు అంటే మా పరిధిలో మా చాతనైనంత ఎంత వీలైతే అంత మేము చేసుకుంటూ పోతుంటాం. అంటే ఈ సనాతన ధర్మ వ్యతిరేకులకు కానీ మాట్లాడే వాళ్ళకు కానీ కొందరు నష్టం కలిగిస్తుంటారు. ఈ దేవాదాయ భూములు అన్యాక్రాంతమైన కేసుల్లో కూడా మేము న్యాయ పోరాటం చేసి ఇంతవరకు 1300 ఎకరాలు మేము తిరిగి దేవస్థానానికి ఆ ఊరి ప్రజలకు అప్పగించినవి చాలా సందర్భాలు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి. కావాలంటే మీరు పోయి ప్రజలు ఎవరైతే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళు పోయి తెలుసుకోవచ్చు. రీసెంట్గా మేము ఒక ఇంటర్ పిల్లల్ని ప్రభావితం చేసి మత మార్పిడి చేసే విషయంలో కూడా మేము చర్యలు తీసుకునే, కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకునే విధంగా చేసినాము. బిత్తిరి సత్య అనే ఒక అతను ఉన్నాడు కదా, అతను కూడా మన భగవద్గీత మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే అతన్ని కూడా మేము సరిదిద్దవలసి వచ్చింది. అతని వ్యాఖ్యలు మేము అందరి దృష్టిలోకి, న్యాయపరమైన దృష్టిలోకి తీసుకొచ్చాం. యాంకర్ రవి అనే అతను కూడా నందీశ్వరుడి నుండి మనం చూస్తే శివుడు కనిపిస్తాడు, శివలింగం కనిపించాలి అసలైతే. అతను హీరోయిన్ పెట్టినప్పుడు కూడా ఆ నందీశ్వరుడు కొమ్ముల నుంచి చూసినప్పుడు హీరోయిన్ పెట్టినప్పుడు కూడా మేము అభ్యంతరం తెలియజేసినాము. మేము పత్రికాముఖంగా, మీడియా ముఖంగా, న్యాయపరంగా కూడా కంప్లైంట్ చేసినాము. మా పరిధిలో ఎన్ని విధాలు ఉంటాయి. అయ్యప్ప మాల వేషధారణ ఎక్కడన్నా స్కూల్లో, కాలేజీలో విద్యార్థులకు అభ్యంతరాలు యాజమాన్యం ద్వారా వస్తే మేము అక్కడికి కూడా మేము చాలా సాల్వ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మా పరిధిలో ఎంత వీలైతే అంత చేస్తున్నామండి. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్, ఇదే మా జాబ్ కాదు. మా జీవితాలు ఉన్నాయి, మా బతుకుదెరువులు ఉన్నాయి. మేము మాకు జీవితాలు చూసుకుంటూ మన సనాతన ధర్మానికి మేము
తగినంత సేవ దృక్పథంతో చేస్తున్నాం. కానీ మనం ఆ రాజమౌళి గారి క్లిప్ చూసినట్లయితే తను ఒక బాధతో అన్నారు, అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా తన బాధ, మనం కూడా మన ఇళ్ళలో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు కూడా ఆ దేవుణ్ణి కొంచెం తిట్టుకుంటాం. ఆ సందర్భంలోనే అనుకోవచ్చు కదా, ఎందుకు తక్కువ చేసి మాట్లాడి. మనం గతంలో రాజమౌళి గారి ఇంటర్వ్యూలు చూసినట్లయితే అతను కూడా భగవద్గీత, మహాభారతంపై నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, నేను మూవీస్ తీసిన వాటి నుంచే తీసుకుంటా అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఆది గారు ఈ విషయం మీద కూడా రియాక్ట్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో మన తెలుగు మూవీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వ్యక్తి మాట్లాడారంటే అదొక బాధలో మాట్లాడారు, దాన్ని ఇంత చెయ్యొద్దు అని కూడా ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆది గారిని పక్కకు పెడితే, ఆది గారు ఏందో ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఆది గారిని కొంచెం పక్కకు పెడితే మన మెయిన్ ఇష్యూ వచ్చేది మనం రాజమౌళి గారి పైన అభ్యంతరం, అది మాట్లాడుకుందాము. సరే, ఇప్పుడు అమ్మ మీరు అన్నట్టు రాజమౌళి గారు ఇదివరకు చాలా రెస్పెక్టివ్గా మన భగవద్గీత మీద కానీ దేని మీద కానీ కామెంట్ చేసిండ్రు, వ్యాఖ్యలు చేసిండ్రు అని మీరు అన్నారు. అవి మా దృష్టికి రాలేదమ్మా, ఓపెన్గా చెప్పాలంటే. సరే, ఇంట్లో లోపల అనుకున్నట్టు అది మంచిదే. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి, మరి మీరు ఎందుకు అతని మీద వ్యతిరేకంగా ఫైల్ చేసిండ్రు అంటే, అతను చేసిన కృషి అనుకో ఏదే అనుకో, మన హిందూ దేవుళ్ళ పైన మూవీస్ తీసి డబ్బులు కానీ పేరు కానీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు నువ్వు అన్నట్టు అతను ఇంటర్నేషనల్గా పేరు కూడా సంపాదించుకున్నాడు. అయితే అట్లాంటి వ్యక్తికి ఫాలోవర్స్ ఉంటారా ఉండరా? మీరు ఆడియన్స్ చెప్పండి, మీరు చెప్పండి అమ్మా. ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ ఏ రకంగా ఆలోచిస్తారంటే, ఇతను చేసింది చాలా కరెక్ట్ కావచ్చు, ఇతను చాలా సక్సెస్ అచీవ్ చేసిండు, సో అని ఒక మానసిక భావం ఎట్లుంటుందంటే, కరెక్టే కావచ్చు, ఇతను మాట్లాడుతున్నది కరెక్టే కావచ్చు అన్న ఒక మానసిక భావం మేబీ నాకు ఉండొచ్చు, మనందరికి ఉండొచ్చు, ఎవరైనా ఫేమస్ పర్సన్ ఉంటే. అయితే అదొకటి ఈయన దగ్గర ఉన్నది. అయితే అది దానికి తోడు అతను ఎక్కడ ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండండి, స్టేజ్ మీద చేసిండు, ఆడియన్స్ ముందు 1000 మంది పిల్లలు. మరి మీ అట్లాంటి పిల్లలు, మా అట్లాంటి వాళ్ళు అందరం చూస్తాం, మరి మీ అట్లాంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు ఆ గ్రూప్లో. మీకు అందరికి ఆయన ఏం మెసేజ్ ఇస్తుండు, ఏం సందేశం ఇస్తున్నాడు? అతను ఒక ఫేమస్ వ్యక్తి స్థానం సంపాదించాను జీవితంలో. మీ అట్లాంటి పిల్లలకు కానీ ఇంకా మీకంటే చిన్న పిల్లలకు కానీ ఏం సందేశం ఇస్తున్నాడు ఆయన? మరి ఆయన చేసే వృత్తి ఏంది? ఇంతవరకు ఆయన తీసింది మెజారిటీగా హిందూ సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద మూవీస్ అన్ని తీసి బాగా డబ్బులు సంపాదించిండు. ఆయనకు అవార్డ్స్, రివార్డ్స్ అన్ని వచ్చినాయి. ఆయన వరల్డ్ ఫేమస్ అయింది ఈ సనాతన ధర్మ హిందూ దేవుళ్ళ మూవీస్ పైనే పునాదులు. అయితే ఇప్పుడు ఇన్ని అయిపోయినాక ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందంట ఆయనకు ఆ స్టేజ్ మీద. మేబీ కరెంట్ ఇష్యూ, మేబీ సంథింగ్, హీ గాట్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం. దానికి దేవుణ్ణి నేను నమ్మను, ఎట్లా ఒకవేళ భగవంతుడే ఉంటే ఇట్లా ఎందుకు అవుతుంది అన్న భావం వచ్చే విధంగా, నేను కరెక్ట్గా వర్డ్ టు వర్డ్ నేను చెప్తలేను, ఆ భావం వచ్చే విధంగా అతను మాట్లాడినప్పుడు అది ఏం సందేశం ఇస్తుండే ఆయన? మరి ఇన్నాళ్ళు నీ సక్సెస్ అప్పుడు నువ్వు మెచ్చుకున్నావా దేవుణ్ణి? ఈ భగవంతుడు నా వెనకుండి నడిపిస్తుండే, నాకు ఇన్ని రివార్డ్స్ వచ్చినాయి, నా మూవీస్ ఇన్ని సక్సెస్ అయినాయి అని అన్నావా? ఎక్కడన్నా ఓపెన్గా చెప్పినావా? చెప్పలేదు. ఇప్పుడు మాత్రం ఒక 10 నిమిషాలు తేడా వస్తే నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావు స్టేజ్ మీద? అది తప్పు కదా. పక్కకు పోయి అనుకో, టెక్నీషియన్స్తో పిలిచి, బాబు మన దేవుడిని నమ్ముకున్నా, మీ టెక్నీషియన్ ప్రాబ్లమా, దేవుడి ప్రాబ్లమా, నాకు ఇట్లా వెళ్ళా స్టేజ్ అవతల పోయి మాట్లాడుకో, చెప్పుకో. అదమ్మా ప్రాబ్లం ఇక్కడ. కానీ అంటే రాజమౌళి గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? అంటే చాలా మంది ఎట్లా అంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో రాజమౌళి గారు మీరు పెట్టిన కేసుకు కానీ ఎలాంటి రియాక్ట్ అవ్వలేదు, పక్కన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కానీ ఆయన ఎలాంటి రియాక్ట్ కూడా అవ్వలేదు. నేను చేసిన తప్పే అని కానీ క్షమాపణ చెప్తున్నాను కానీ ఇప్పటికి ఇన్ని రోజులు, దాదాపు ఒక 5-6 రోజులు అయి ఉంటుంది, ఇప్పటికి ఒక రియాక్షన్ కూడా అవ్వలేదు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే పాపులారిటీ కోసమే వానరసేన ముందుకు వచ్చింది అని అనుకుంటున్నారు. మీరేమంటారు? అనుకునే వాళ్ళు చాలా అనుకుంటారు. అతని మీద కూడా అంటే అది మానవ సహజం. తెలుసో తెలియకో, అపోహలో కావచ్చు, పర్పస్లీ కావచ్చు, కొన్ని పెయిడ్ మీడియాస్ కూడా ఉంటాయి, పెయిడ్ పీపుల్ కూడా ఉంటారు. ఇప్పుడు కొందరు అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఏమన్నా, ఇప్పుడు మమ్మల్ని అన్నట్టు మేము కూడా అనుకుంటాం, మమ్మల్ని అనుకున్నట్టు వాళ్ళని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు పెయిడ్ మీడియా కావచ్చు, పెయిడ్ ప్రమోషన్ కావచ్చు, పెయిడ్ ప్రొపగండా కావచ్చు అని వాళ్ళని కూడా అనుకునే అవకాశం ఉంది. అయితే మేమేం ఆశిస్తున్నాం అతని నుంచి అంటే, మేమైతే ఆయన అన్న వ్యాఖ్యల మీద మేము పోలీస్ కంప్లైంట్ చేసినాము. ఆయన ఇప్పటికి కూడా ఎట్లా బహిరంగంగా ఆయన విమర్శించడం లాంటి ఒక సందేశం ఇచ్చిండో దానికి క్షమాపణ చెప్పాలని మా ఇంటెన్షన్ అమ్మ. తప్పకుండా మాకు
ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందే. ఎందుకంటే ఇది ఒక విష ప్రచారం అని మేము భావిస్తున్నాం, మేము ఊరుకోము. దీన్ని ఎంతవరకు వెళ్తుందంటే అతను క్షమాపణ చెప్పే వరకు కూడా మేము న్యాయపరమైన చట్టపరమైన చట్టానికి లోబడే మేము న్యాయవాదం కానీ కేసు కానీ ఫార్వర్డ్ చేస్తాం. మేము అంతకుమించి ఏమి ఉండదు, అంటే హింసాపరమైనవి ఏముండవు. అంటే ఇన్ని రోజులు బట్టి ఈ వారం రోజులు బట్టి కేసు నడుస్తుంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా? మేబీ నోటీస్ పంపడం లాంటివి జరుగుతాయి కావచ్చు, దానికి టైం పడుతుంది కావచ్చు, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ కదా. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా కేసులు ఉంటాయి, మేము ఓపిక్గా ఫాలో అవుతున్నాం. మేము అప్డేట్స్ తెలుసుకొని ఇంకా వాళ్ళ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అప్డేట్స్ తెలుసుకొని నేను మీకు అప్డేట్స్ ఇస్తుంటాను ఎప్పటికప్పుడు. అంటే ఇప్పుడు వానరసేన ఓన్లీ దేవుళ్ళ హిందూ మతానికి ఏదైనా తక్కువ చేసి మాట్లాడినప్పుడే ముందుకు వస్తుందా, లేకపోతే అనేక విషయాలలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్గా నిల్చుంటుందా? అవసరం ఉన్నప్పుడు సపోర్ట్గా నిల్చున్నాం మేము. ఆ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడంటే మన దేవాదాయ భూములు, దేవుడు మాన్యాలు ఉంటాయి కదా, అవి అన్యాక్రాంతమైనప్పుడు ఆ ఊరి వాళ్ళు, ఆ గుడికి సంబంధించి పల్లెటూరు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కూడా మేము చాలా న్యాయ పోరాటం చేసి తిరిగి వాళ్ళకి స్వాధీనం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా మాల అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు పర్టికులర్స్ చిన్నపిల్లల్ని స్కూల్ వాళ్ళు కానీ ఎవరి యాజమాన్యం కానీ అభ్యంతరం చెప్పి వేధించినట్టున్నప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్ పోయిన సందర్భాలు ఉన్నాయి. అవి ఉన్నాయి, ఇవి కూడా ఉన్నాయి. ఏది మా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేయడం కానీ వక్రీకరించి కానీ చేయనప్పుడు కూడా మేము న్యాయపరమైన పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి, ఇంకొంటాయి కూడా, భవిష్యత్తులో కూడా ఉంటాయి కూడా. ఇంకా అంటే ఇప్పుడు రాజమౌళి పెద్ద డైరెక్టర్ కాబట్టి, అంటే వరల్డ్ వైడ్ గా అతని సినిమాలు ఇప్పుడు అతను గుర్తింపు ఉంది, అతనిది ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వానరసేన ఎక్స్పోజ్ అవుతుంది బాగా. కానీ మనం భద్రాచలం టెంపుల్, ఏదైతే భద్రాచలం టెంపుల్ ఉందో అక్కడ భూములు కూడా చాలా మంది అక్రమంగా వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్న రోజుల్లో ఈ వానరసేన కావచ్చు, బజరంగ్ బలి కావచ్చు, ఏవి కూడా ముందుకు కనబడలేదు అక్కడ. అయితే నువ్వు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, నీ దృష్టికి రాలేదు కావచ్చు, మీరు అందరు నీవే అంటలేను, అందరి దృష్టికి రాలేదు కావచ్చు. మాది ప్రొఫైల్లో ఉంది, మా వానరసేన ప్రొఫైల్ గూగుల్లో వెళ్తే మీకు కనిపిస్తుంది. అక్కడ మేము చాలా పోరాటం చేసినాం. భద్రాచలం భూములు చాలా కూడా అన్యక్రాంతమైన భూములను తిరిగి తీసుకున్నాము, దేవస్థానానికి అప్పగించినాము. అక్కడ సంబంధిత వ్యక్తులు కూడా అప్పగించి, బాబు ఎప్పటికీ మేము రాలేము హైదరాబాద్ నుంచి, మీరు కాపాడవలసిన బాధ్యత మీకు కూడా ఉందని అందరినీ మోటివేట్ చేయడము ఇట్లా జరిగింది. ఓకే, ఆన్ పేపర్ ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు బజరంగ్ బలి కావచ్చు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్, ఇప్పుడు వానరసేన వచ్చింది కాబట్టి ఇప్పుడు దేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని దీన్ని ఎట్లా మోటివేట్ చేస్తున్నారు? అంటే సనాతన ధర్మాన్ని కొంతమంది మనం కొన్ని స్టోరీస్ చూస్తే కొంతమంది కన్వర్ట్ అయిపోతున్నారు వేరే దానికి కూడా, దాని మీద మీరు ఎట్లా ఫైట్ చేస్తున్నారు? ఇంకా మేము ఆ యాంగిల్ టచ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడే వచ్చి ఇంతకుముందు ఎందుకు రాలేదని మీరు ఎవరో అన్నారు కదా, అట్లా మాకు అన్ని వీలు కావు, అన్ని యాంగిల్స్ టచ్ చేయడానికి వీలు కాదు. మేము వీఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇది మాది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో మేము మా జీవితాలు చూసుకుంటూ, మాకు కూడా జాబ్స్ ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ మా ఫ్రీ సమయాన్ని మేము ఇక్కడ ఈ రకంగా మేము సద్వినియోగం చేసుకుంటున్నాం మేము. సో ఆ పరిధిలో లెక్క పెట్టుకుంటే అన్ని టచ్ చేయడానికి వీలు కాదు. మాకు అందుబాటులో ఉన్నాయి కొన్ని మాత్రం మేము ఇష్యూస్ తీసుకుంటున్నాం. అంటే వానరసేన ఓన్లీ శాంతియుతంగా, ఓన్లీ న్యాయపరంగా వెళ్ళి మాత్రమే అక్కడ సమస్యని పరిష్కారం చేస్తుంది. ఇట్లా బజరంగ్ వాళ్ళలాగా వెళ్ళి అక్కడ అంటే వాళ్ళ నిలదీయడం లాంటిది ఎలాంటిది చేయదు. కొన్ని సందర్భాలు ఉన్నాయి, నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఒక కాలేజ్లో, జూనియర్ కాలేజ్లో, దిల్సునార్లో ఉన్న కాలేజ్లో అక్కడ నిలదీసినాం, పోయి అక్కడ యాజమాన్యాన్ని కలిసినాము, అక్కడ స్టాఫ్ని అందరినీ కలిసినాం, స్టూడెంట్స్ని కలిసినాము. అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అది కూడా శాంతియుతంగానే.
ఓకే. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఎక్కువ బీజేపీ అంటే బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటారు. వాళ్ళంతా ఎప్పుడు వాళ్ళు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఉంటారు. అవును. అంటే వీటికి అటు ఆ పార్టీకి ఏమైనా సంబంధాలు ఉంటాయా? లేదమ్మా, లేదు. వాళ్ళకు మాకు ఏ సంస్థకు కూడా మాకు సంబంధం లేదు. కేవలం మేము భగవంతుని నమ్మి భక్తులం. ఇప్పుడు ఒక తల్లిదండ్రి సంతానం ఉంటే ఆ తల్లిదండ్రి పట్ల కృతజ్ఞత భావంగా ఉండి బాధ్యతగా ఉండి తల్లిదండ్రిని దూషిస్తే ఊరుకోం కదా మన ఎవరమైనా. అట్లా మేము మా సనాతన ధర్మాన్ని మా తల్లిగా మా తండ్రిగా మేము భావిస్తున్నాము. అట్లా వాళ్ళ గౌరవానికి ఏమన్నా మచ్చ వస్తే కానీ దుష్ప్రచారం కామెంట్లు చేస్తే కానీ మేము న్యాయబద్ధమైన పోరాటం చేయడం తప్ప అది మా పర్సనల్ ఇంటెన్షన్, మా పర్సనల్ అభిప్రాయం మేము చేస్తున్నాం. మాకు ఎవరితో లింకు లేదు, ఎవరితో సంబంధం లేదు. మేమేం పెయిడ్ ప్రొపగండా కాదు, పెయిడ్ మీడియా అట్లాంటి మావి ఏం కావు మావి. మళ్ళీ ఇంకొకటి రాజమౌళి గారి ఇష్యూ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వీళ్ళు పాపులారిటీ ఉన్న వాళ్ళని టచ్ చేశారు. ఎన్ని రోజులు ఉంటారో చూద్దాము, ఎప్పటి వరకు నుంచుంటారో చూద్దాము, లాస్ట్ వరకు అంటే ఆయన సారీ చెప్పేంత వరకు వీళ్ళు నుంచుంటారా అని కూడా మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? తప్పకుండా చూడాలి, అందరూ ప్రపంచమంతా తప్పకుండా చూడవలసిందే. మేమేమి మాదేమి ఏదో అసాంఘికమైన మాది సంస్థ కాదు. అసాంఘికమైన మాటలు అతనిలాగా అనుచితమైన మాటలు మాట్లాడతలేము. ప్రతిదీ ఉచితమైన మాటలు. అందరికీ మా సమస్య చెప్తున్నాం. అతని వల్ల వచ్చిన సమస్య మా సమస్య చెప్తున్నాం తప్ప అనుచితమైనది ఏం లేదు. తప్పకుండా అందరూ మమ్మల్ని గమనించవలసిందే. గమనించమని నేను ప్రార్థిస్తున్నాను. అందరినీ తప్పకుండా గమనించండి. ఈ న్యాయ పోరాటం మాత్రం అతను బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఆగదు. అది కూడా చెప్తున్నాను నేను ఇవాళ మీ ఛానల్ ముఖంగా. అంటే మనం కొద్దిసేపు రాజమౌళి గారి ఇష్యూ పక్కన పెడితే నేను కూడా దేవుణ్ణి నమ్ముతా అనందరం. ఇంకా మన టెంపుల్స్లలో ఎట్లుంటదంటే మొత్తం కమర్షియల్ అయిపోయింది. అట్లా ఇప్పుడు మనం అర్చన చేయించుకున్న వాళ్ళకే ఆశీర్వాదం ఉంటది అని చాలా సార్లు ఫేస్ చేసిన ఇష్యూస్ కూడా చాలా మంది ఉంటారు. అంటే ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే హిందువులకి కొంచెం బెటర్ ఉంటది కదా. అంటే కొంతమంది ఇలాంటి చూసి కూడా ఎందుకు మనం దేవుని నమ్మాలి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి, ఇట్లాంటి కమర్షియల్ టెంపుల్స్ ఏర్పాటు చేసే వాళ్ళకి మీ తరపు నుంచి, మీ వానరసేన తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కొంచెం కష్టమైన పని. ఎందుకంటే ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు బాధ్యతాయుతమైన అర్చకులు అంటే ఎన్నో లక్షల గుళ్ళు ఉన్నాయి, లక్షల మంది అర్చకులు ఉన్నారు. అది చిన్న పరిధి. ఇప్పుడు ఒక గుడి ఉంది, ఇది గుడి అనుకోండి, ఒక అర్చకుడు ఉన్నాడు, అది చిన్న పరిధి. సో ఆ చిన్న పరిధిలో ఆ అర్చకుడి బాధ్యత, ఆ అర్చకుడు సాధ్యమైనంత మట్టుకు న్యాయబద్ధంగా నిర్వహించడం అనేది అతని బాధ్యత. సో చెప్పడం మొదలు పెడితే ఎంతమందికని చెప్పలేం, అది వాళ్ళ బాధ్యత. అది మేము అనుకుంటున్నాము. కాకపోతే నువ్వు అన్నట్టు చిన్న చిన్న కంప్లైంట్స్ ఉండవచ్చు. ఏమని డబ్బులు ఇచ్చే వాళ్ళకే ఆశీర్వాదం దొరుకుతుంది, లేకపోతే ఇంపార్టెన్స్ ఉండదు, పక్క జరిపేస్తారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి చిన్నవి అని మనం భావించవచ్చు. ఎందుకంటే అవి నష్టం పెద్ద దేవుళ్లకు వ్యతిరేకంగా కష్టం కలిగించేటి కావు. దేవుళ్ళకి కలిగించకపోయినా మన హిందుత్వాన్ని కాపాడే భక్తులు అంటే సామాన్యులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా దేవుడికి ఒకరే. దర్శనం అనేది, భక్తి అనేది అందరికి ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ మనం చాలా టెంపుల్స్ లలో చూసుకుంటే మాత్రం అది ఫేస్ చేసిన మన అందరం కూడా ఉండొచ్చు. విఐపి దర్శనాలు ఉంటాయి, సామాన్యులకు వేరే దర్శనాలు ఉంటాయి. అక్కడ కూడా చాలా మంది ఇట్లా ఇరిటేట్ అయ్యి చాలా మంది భక్తిని కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కూడా. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రావాలా? మన మేబీ రాజ్యాంగంలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందేమో. దానికి చట్టపరమైన మన నియబద్ధతను కలిగించవలసిన అవసరం ఉందనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే దానికి ఒక చట్టమే అవసరం. ఇట్లా ఒక చిన్న సంస్థ మాది నేను అనుకుంటున్నాం, అది మామూలు సంస్థ, పెద్ద సంస్థ కాదు. మాకున్న వనరులు మేము మా జేబుల నుంచి వేసుకున్న వనరులు, ఆర్థిక వనరులు, సమయము. సో మా ఆర్థిక వనరులు, సమయం అనేది మొత్తం ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న గుళ్లకు వర్తించాలి. ఇది ఒకవేళ మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఉన్న గుళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఇట్లా ప్రశ్నిస్తారు, మా గుడి ఎందుకు, మా ప్రాంతం ఎందుకు, ఇన్ని గుళ్ళు ఉన్నాయి కదా అని అంటారు.
సో అట్లాంటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, అన్నిటికీ వర్తించే విధంగా ఏమన్నా చట్టం వస్తే బాగుంటుంది. ఏది గవర్నమెంట్సే తీసుకురావాలి, అది చాలా పెద్ద ప్రయత్నము. మేబీ అందరూ భక్తులు అందరు కలిసికట్టుగా మన హిందువులందరం ప్రయత్నిస్తే తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. అది కూడా అంటే ఇప్పుడు సీజన్ అయ్యప్ప మాలల సీజన్ ఉంటది. అవును. చాలా మంది చిన్నపిల్లలు కూడా మాలలు వేసుకొని బళ్ళకి వెళ్తా ఉంటారు. రీసెంట్ గా శబరిమలలో కూడా ఒక ఇష్యూ అయింది. ఎవరన్నా మాలేసుకున్న ఒక స్వామి వెళ్ళి అడ్రస్ అడిగినప్పుడు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ కూడా కొంచెం మిస్బిహేవ్ చేసినారు. అంటే టెంపుల్స్ లలో కూడా వెళ్ళే భక్తులకి మర్యాద లేదు. అలాంటి సిచ్యువేషన్స్ మీద మీరు ఎట్లా వాయిస్ రేజ్ చేస్తారు? అది మా దృష్టికి వచ్చిందండి, జరిగిన వెంటనే చూసినాము. సో మాకు ఈ రాజమౌళి గారిదే కాక ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మేము కోర్టుకు, పోలీస్ స్టేషన్కి అటెండ్ అవుతున్నాము. సమయభారం వల్ల తప్ప ఇంకే ఉద్దేశం లేదు. లేకపోతే అది కూడా మేము వాయిస్ రేజ్ చేసే వాళ్ళమే. అది మా మా ఆశయాల పరిధిలోదే అది కూడా. కాకపోతే మాకు సమయభారం, నిధుల భారం ఉంది. మాకు నిధుల ల్యాక్ ఆఫ్ మనీ, అది సమస్య తప్ప. అంటే ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలలో వానరసేన వాయిస్ రేజ్ చేయకపోతే ఇప్పుడు ఏదైతే రాజమౌళి గారి విషయంలో ఇప్పుడు మీరు వాయిస్ రేజ్ చేశారో దాన్ని దీన్ని కంపేర్ చేస్తారు కొంతమంది. పెయిడ్ వాళ్ళు కావచ్చు, నార్మల్ గా వేరే వాళ్ళు కావచ్చు, కంపేర్ చేసి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఓన్లీ రాజమౌళి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఆయన బాధలో మాట్లాడుకున్న విషయాన్ని ఇంతెందుకు చేస్తున్నారని మాట్లాడతారు. ఇప్పుడు కొన్ని వచ్చినాయి, మీ దృష్టికి కూడా వచ్చే ఉంటాయి కొన్ని. అట్లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, దాన్ని ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? కంపేర్ చేయొచ్చు, ఎందుకంటే బాధలు అందరికి ఉన్నాయమ్మా. భూమి మీద ప్రతి జీవికి ఉన్నాయి, ఈవెన్ యానిమల్స్ కూడా ఉన్నాయి. ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, మనుషులకు ఉన్నాయి. అన్ని ఆడ మగ జెండర్ తేడా లేకుండా, స్థాయి తేడా లేకుండా అందరికి ఉన్నాయి. సో మనం అందరిని 1,000 మంది అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళ ముందు మనం బాధలు చెప్పుకోవచ్చు. ఇమోషనల్ సందర్భాలు కూడా ఉన్నాయి స్టేజ్ మీద. చాలామంది ప్రముఖమైన వ్యక్తులు ఎమోషనల్ అయ్యి వాళ్ళ షేర్ చేసుకునే సందర్భాలు ఉండొచ్చు. కానీ విశ్వవ్యాప్తంగా ఆరాధించే దైవాన్ని విమర్శించేటప్పుడు మాత్రం నియంత్రణ అవసరం. అక్కడ నీకు బాధ అనిపించి ఆ నియంత్రణ కోల్పోయే అవసరం లేదు. పక్కకు పోయి అనుకో, పక్క పోయి విమర్శించుకో. స్టేజ్ మీద ఎట్లా విమర్శిస్తావు? నువ్వు విమర్శించడానికి లేదు కదా. నీ తల్లిదండ్రుల వల్ల ఏమన్నా వస్తే విమర్శిస్తావా స్టేజ్ మీద? నాకేదో బాధ ఉంది, నేను ఎమోషనల్గా లోన్ అయినాను, నీ తల్లిదండ్రులు విమర్శించావు కదా. దాని నియబద్ధత పోయి ఇంట్లో కుటుంబంలో చర్చిస్తావు కదా, కుటుంబంలో అనుకుంటావు కదా. మరి భగవంతుడు ఏం అడిగేవాళ్ళు లేరనా? ఎమోషనల్గా ఫీల్ అయ్యి నాకేదో బాధ వచ్చింది నేను మాట్లాడేస్తా అంటే మాట్లాడే వాళ్ళు ఉంటాం. మేము ఊరుకోకుండా మేము ప్రశ్నించే వాళ్ళం కూడా ఉంటాం మేము. అంటే దట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అంటే ఇప్పటి వరకు కూడా ఏమైనా వాళ్ళ టీం నుంచి కానీ వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీ నుంచి కానీ ఏమైనా రియాక్షన్ వచ్చిందా? లేదమ్మా, రాలేదు ఇంతవరకు. మేము ఎవరి నుంచి ఆశిస్తలేం. ఇతనే ప్రత్యేకంగా అన్నాడు కనుక ఇతని నుంచే మేము అడుగుతున్నాం, వివరణ అడుగుతున్నాము. అంతమంది ముందు బహిరంగ క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాం తప్ప మాకు ఇంకెవరిని మీద మాకు కంప్లైంట్ లేదు. అసలు ఎవరిని ఎందుకు పట్టించుకుంటాం, అంత సమయం మాకు మాత్రం ఎందుకు ఎక్కడిది లేదు. అంటే ఇప్పటి వరకు ఇన్ని డేస్ అయిపోయింది కదా, చెప్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చెప్పే వరకు అయితే మేము ఆగం. ఇంకా అతని ఇష్టం, మరి రాజమౌళి గారు నిర్ణయించుకోవాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే మీరు ఇదే న్యాయబద్ధమైన పోరాటం కొనసాగిస్తాం. మేమైతే ఊరుకునేది లేదు. అంటే ఇవాళ ఈ మాట అన్నాడు, రేపు ఇంకోటి అంటాడేమో. ఇన్ని రోజులు అవుతుంది ఇంకా, అంటే దీని మీద ఒక రియాక్షన్ కూడా లేదు. దేవుడికి సంబంధించిన విషయం అంటే చాలా సెన్సిటివ్ విషయం. అది చాలా మంది హిందూ భక్తులకి ఇది చాలా సెన్సిటివ్ గా ఉంటది. కొంచెం కూడా అంటే బాధ్యత లేదనుకోవచ్చు. అంటే రియాక్షన్ కూడా ఏం లేదు. క్షమాపణలు చెప్పాల్సిన విషయం, చిన్న క్షమాపణ చెప్తే అందరు కూడా కూల్ అయిపోతారు. కనీసం అలాంటిది లేకుండా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏముంది అనుకుంటున్నారు మీరు? మాకేం అవసరం లే, నేను ఏదో ఇంటర్నేషనల్ ఫేమ్ అయిపోయినా, హిందూ దేవుళ్ళ మీద బాగా డబ్బులు సంపాదించిన, ఏమనుకుంటారులే, ఏం చేస్తే ఏంలే. ఇంతకుముందు ఇంకో క్లిప్ కూడా ఉంది. అతను అందులో ఏమన్నాడంటే రాముడి మీద కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు, క్రిస్టియన్ మీద కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిండు. మీరు దీంతో మన మాట్లాడుకున్న దాంతో పాటు మీరు స్క్రీన్ మీద కూడా ప్లే చేయొచ్చు, అది నేను మీకు పంపిస్తాను. నేను కమర్షియల్ సినిమాల్లో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏమైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి.
రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ హీరో. కృష్ణుడికి గోపికలను దానికి ఒక హిస్టరీ ఉంది మన దీంట్లో, ఏది మన పురాణాలలో గోపికలు ఎవరు అనేది ఒక హిస్టరీ ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది. వాళ్ళకి చరిత్రహీనులు కారు వాళ్ళు. 16,000 మంది గోపికలు ఎవరు అనేది ఒక మన చరిత్రలో సాక్ష్యం ఉంది. సో అతను ఆ గోపికలను ఏమన్నాడంటే గర్ల్ ఫ్రెండ్స్ అన్నాడు. కృష్ణుడికి గర్ల్ ఫ్రెండ్స్ అని మెన్షన్ చేసిండు రాజమౌళి గారే. ఏమో బాయ్ ఫ్రెండ్స్ అట, గర్ల్ ఫ్రెండ్స్ అట, ఏమో కమర్షియల్గా తీయొచ్చట, ఇంకా రాముడిని కమర్షియల్గా తీయరాదట, ఎందుకంటే ఆయన గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లేరట. ఈ రకమైన భాష ఏంటండి? మీ సినిమా భాషను మంచిదే, సినిమా అనేది మంచిదే, మనందరం కూడా దాని వల్ల కొంచెం వినోదం పొందుతున్నాం, మీరు కూడా మీ జీవనోపాధి కలుగుతుంది మీకు, మర్చిపోకండి రాజమౌళి గారు, మీరు జీవనోపాధి అది ఎట్లా వస్తుంది మీకు ఈ జీవనోపాధి? ఇట్లాంటివన్నీ మాటలు మాట్లాడి ఇవన్నీ తీసినది మేమందరం చూస్తున్నాం కదా, డబ్బులు ఇంట్లో జేబుల నుంచి డబ్బులు వేసి మీకు జీవనోపాధి మేము కలిగిస్తున్నాం, మీరు బతికేస్తున్నారు దాని మీద. సో మీరు అంతవరకే ఉంచుకోండి, మీ ఆ సినిమా అనే కల్చర్ని అంతవరకే మీరు తీయండి, మేము ఆనందిస్తాం, మేము చూస్తాం, మేము మీకు జీవనోపాధి కలిగిస్తాము. కానీ దాన్ని తీసుకొచ్చి మా పూజ దేవుళ్ళ మీద మీరు అంటగడితే మాత్రం మేము ఊరుకునేది లేదండి. ఇక్కడ ఒక భారతదేశంలో కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్నారు భూమి మీద చాలా మంది రామభక్తులు, కృష్ణ భక్తులు అందరూ ఉన్నారండి, మేమే కాదు. ఎట్లెట్లా ఈయన ఆ రకంగా ఎట్లా కామెంట్ చేస్తాడు గోపికలను గర్ల్ ఫ్రెండ్స్ అని? కానీ అంటే ఇంతకుముందు మనం ఆదిపురుష్ మూవీ తీసుకుంటే, అంటే రామాయణం కావచ్చు, మహాభారతం, భగవద్గీత, ఈ 3 మనకి చాలా పవిత్రమైన గ్రంథాలు హిందువులకి. ముఖ్యంగా మనం ఆదిపురుష్ అనే మూవీ తీసుకుంటే దాంట్లో కూడా చాలానే గ్రాఫిక్స్ కావచ్చు, రామాయణాన్ని పూర్తిగా మార్చేసి మూవీ తీశారు. అప్పుడు మీరు ఎలాంటి రియాక్ట్ అయ్యారు? అంటే అప్పుడు ఏమైనా దీని మీద ఫోకస్ చేశారా? ఆ మూవీ పైన ఫోకస్ చేయలేదు. అప్పుడు కారణం ఉంది, మాకు అప్పటికి కొన్ని దేవాదాయ భూములలో మేము 2-3 కేసులు ఉండే, మేము కంప్లైంట్స్ చేసినాం అనమాట, కేసు ఫైల్ చేసినాం పోలీస్ స్టేషన్లో. నేను ఇంతకుముందు చెప్పినట్టు మా సమయాభారము, మా ఆర్థిక వనరులు, మేమున్నది కొద్ది టీమే మాది, మహా అంటే దీని మీద హార్డ్ వర్క్ చేసే వాళ్ళం 100 మంది ఉన్నాము. ఇంకా వేరే డిస్ట్రిక్ట్లలో ఉన్నారు మా వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఉండే వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈ సిటీలో ఉండి మా పరిధిలో మేము బిజీగా ఉంటుంది, మేము అప్పుడు టచ్ చేసే అవకాశం, మాకు సమయభారం ఉండే అప్పుడు, కనుక మేము టచ్ చేయలేదు. ఓకే, అంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఫిల్మ్స్ అనేవి చాలా వరకు దేవుడి పేరు చెప్పుకొని, చాలా మంది దేవుడి పేరు చెప్పుకొని ఒక టాపిక్ తీసేసుకొని దేవుడి పేర్లు చెప్పేసుకొని, అంటే ఆ హిందూ మతత్వాన్ని కూడా ఒక జోక్ గా చేసేసుకొని మూవీస్ తీస్తున్నారు. అవి కూడా సెన్సార్ బోర్డ్ యాక్సెప్ట్ చేస్తుంది, వస్తున్నాయి, సక్సెస్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. దాని గురించి అప్పుడు ఎవరు మాట్లాడట్లేదు, ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు, అవి అయిపోతుంది, ఆ సిచ్యువేషన్ అయిపోతుంది. దాని తర్వాత కూడా చాలా మూవీస్ అట్లనే వస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు వచ్చే డైరెక్టర్స్ కానీ చూసే ప్రేక్షకులకు కానీ? ఇదే సేమ్, మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, నిలదీస్తూనే ఉంటాము. ఇప్పుడు బిత్తిరి సత్తి కూడా అతను ఆన్ రికార్డ్ చెప్పిండు అనమాట, ఏమని మన భగవద్గీత మీద వక్రించి ఏమో ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేస్తే మేము ఊరుకోలేదు. యాంకర్ రవి కూడా స్టేజ్ మీద అంటే మేము ఊరుకోలేదు. అదేవిధంగా ఏ సినిమా వాళ్ళైనా, టీవీ వాళ్ళైనా, మనమైనా, మీరు అందరూ ఎవరు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా ఒక రాంగ్ సందేశం, ఒక తప్పు సందేశం ఇచ్చే విధంగా ఇట్లాంటి వ్యాఖ్యలైనా, సినిమాలైనా, టీవీ సీరియల్స్ అయినా ఏవైనా మేము ప్రశ్నిస్తామండి. ఇప్పుడు కత్తి మహేష్ చరిత్ర చూసుకోమనండి రాజమౌళి గారికి. కత్తి మహేష్ కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిండు, చాలా చేసిండు అతను. మన బజరంగ్ దళ్ విషయం అందరం మేము అబ్జెక్షన్ చెప్పినాము. అతను చేస్తానే పోయిండు సీతమ్మ వారి మీద, రాముల వారి మీద, కృష్ణుడి మీద. మరి ఆయనకు విధి, భగవంతుడు ఏం తీర్పిచ్చినో చూడమనండి రాజమౌళి గారిని.
ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత కూడా రాజమౌళి గారి మీద మీరు చేసిన దానికని ఇంకా 2 కేసులు ఎక్స్ట్రాగా నమోదైనాయి. అది ఒకటి మహేష్ బాబు గారిని వారణాసి సెట్ లో నందీశ్వరుడి మీద తీసుకురావడం అదొకటి, ఇంకొకటి వారణాసి పేరు మీద కూడా కేసులు ఫైల్ అయినాయి. అది కర్మ అనుకోవచ్చా? ఇంకా మేబీ అతను ఎట్లా అంటే ఇప్పుడు భగవంతుడు ఎక్కడో లేడమ్మా, అంటే నా అభిప్రాయం చెప్తున్నాను నేను. మన అందరిలో ఉన్నాడు, విశ్వవ్యాప్తం. ఒక గుడిలో విగ్రహ రూపమే కాక విశ్వవ్యాప్తంగా ఉన్నాడు. సో భగవత్ శక్తి అనేది ఒక జీవశక్తి. ఆ జీవశక్తిని మనము ప్రశ్నించి కించపరిచి నిందారోపణలు చేస్తే మేబీ ఆ జీవశక్తి నుంచి మనకు శిక్ష తప్పదు ఎవరికైనా కానీ. రాజమౌళి ఏమో పెద్ద డైరెక్టర్ అయిపోయి ఏమో అవార్డ్స్ రివార్డ్స్ డబ్బులు సంపాదించినంత మాత్రాన అతను వదిలిపెట్టదు ఆ జీవశక్తి అనేది. ఎవరినైనా, నన్నైనా నిన్నైనా ఎవరినైనా శిక్షించే అవకాశం ఉంది. మేబీ భగవత్ నింద చేస్తుండే కనుక మరి సమస్యలు వస్తున్నాయేమో, ఇంకో రావచ్చేమో. ఓకే, ఫైనల్ గా మీ వానరసేన నుంచి రాజమౌళి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదేనండి, అతను బహిరంగంగా ఎట్లనైతే కువిమర్శలు చేసిండ్రో ఒక సందేశాన్ని ఇచ్చిండు. ఇది దైవ వ్యతిరేకంగా, దైవ మీద సినిమాలు తీస్తా, బతుకుతా, డబ్బులు సంపాదిస్తా, ఈ సినిమాలలో ఈ డైరెక్టర్ అయ్యి హిట్ అయ్యే వరకు అతను అనామకుడే. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమ్ అని అంటుండు కదా, అందరు అంటున్నారు, ఆయన అనుకుంటున్నాడు అవార్డ్స్ వచ్చినాయని. సో ఇదంతా ఎందువల్ల వచ్చింది? దైవం మీద మూవీస్ తీసి వచ్చింది. ఇప్పుడు ఆ దైవం మీద రాంగ్ ఒక సందేశం ఇస్తున్నాడు, అందరిని గ్యాదర్ చేసి, ఆడియన్స్ని గ్యాదర్ చేసి అందరి ముందు ఒక రాంగ్ సందేశం, అది ఏందో బాధనంట, ఏందో ఎమోషనల్ అట, అవన్నీ చూపిస్తా ఏదో మొత్తానికైతే రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ సందేశం ఇచ్చిండు. ఒక విష ప్రచారం అనుకుంటున్నాను నేను, ఇది ఒక రకమైన విష ప్రచారం. ఏది ఇమోషనల్ పేరు మీద ఏమనంటే, ఎవరికి లేవండి ఇమోషన్స్, అందరికి ఉన్నాయి సాధక బాధకాలు. ఆ విష ప్రచారం చేసిన ఈ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ప్రశ్నిస్తామండి. అతను బహిరంగంగా ఏ రకంగానైతే ఈ కామెంట్స్ చేసిండో ఆ రకంగానే బహిరంగంగా మా క్షమాపణ చెప్పి తీరవలసిందే. మేము న్యాయ పోరాటం చేస్తాం. న్యాయబద్ధానికి పరిధిలోనే, న్యాయ వ్యవస్థ పరిధిలోనే మేము పోరాటం చేస్తాం. అది మాది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.